సాధారణంగా పనికిరాని వస్తువులను లేదా భారీ యంత్రాలను సముద్రంలో పడేస్తే ఏమవుతుంది? సముద్రం కలుషితమవుతుంది, అందులో ఉండే జీవరాశులకు తీవ్ర ప్రాణ నష్టం వాటిల్లుతుంది అని మనం వెంటనే సమాధానం చెప్తాం. కానీ అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో, అందులోనూ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ నగరంలో ఏకంగా వేలాది రైల్వే బోగీలను ఉద్దేశపూర్వకంగానే సముద్రంలో పడిస్తున్నారు. ఎంతో ఖర్చుతో నిర్మించిన ఆ భారీ రైల్వే బోగీలను అలా సముద్రం అడుగున ఎందుకు పారేస్తున్నారు? పర్యావరణం పట్ల అంతగా అవగాహన ఉన్న దేశం ఇలాంటి పని ఎందుకు చేస్తుంది? దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అమెరికా అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే నగరం న్యూయార్క్. ఇది ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రముఖ నగరాల్లో ఒకటి. ఇంతటి జనసాంద్రత ఉన్న నగరంలో ప్రజల ప్రయాణాలకు ఒక పటిష్టమైన రవాణా వ్యవస్థ ఉండటం ఎంతో అవసరం. అందుకే న్యూయార్క్ నగరంలో ప్రయాణాలను సులభతరం చేయడానికి సబ్వే రైల్ వ్యవస్థను నిర్మించారు. ఈ సబ్వే వ్యవస్థ ఈనాటిది కాదు, దీనికి చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజా రవాణా వ్యవస్థలో ఇది ఒకటి. 1904 అక్టోబర్ 27వ తేదీన ఈ సబ్వే రైల్ వ్యవస్థను మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. న్యూయార్క్ నగరంలోని ప్రధాన ప్రాంతాలైన మాన్హట్టన్, బ్రూక్లిన్, క్వీన్స్ మరియు బ్రోంక్స్ లను కలుపుతూ ఈ రైళ్లను నిరంతరాయంగా నడుస్తూనే ఉంటాయి. ప్రస్తుతం న్యూయార్క్ సబ్వేలో ఏకంగా 472 ఆపరేటింగ్ స్టేషన్లున్నాయి. ఈ రైళ్లు రోజుకు 24 గంటలు, వారంలో 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు విశ్రాంతి లేకుండా నడుస్తూనే ఉంటాయి. అంటే ఈ సబ్వే వ్యవస్థ ఎప్పుడూ నిద్రపోదన్నమాట. ప్రతిరోజు ఎన్నో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటూనే ఈ రైలు ప్రయాణికులకు వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తుంటుంది. ఈ రైళ్లు సగటున గంటకు 28 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అయితే వీటి గరిష్ట వేగం గంటకు 89 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ప్రయాణికుల రద్దీ విషయంలో కూడా న్యూయార్క్ సబ్వే సరికొత్త రికార్డులను సృష్టించింది. 2023 సంవత్సరంలో ఏకంగా 202 లక్షలకు పైగా ప్రయాణికులు ఈ రైళ్లలో ప్రయాణించారు. అంటే దీని రద్దీ ఎంతలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఏళ్లు గడిచే కొద్దీ నిరంతరాయంగా నడవడం వల్ల ఈ సబ్వే రైళ్ల బోగీలు క్రమంగా పాతబడిపోయాయి. పగలు రాత్రి అన్న తేడా లేకుండా తిరగడం వల్ల ఈ బోగీలకు తరచుగా రిపేర్లు రావడం మొదలైంది. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆ పాత బోగీలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని వందల సంఖ్యలో ఉన్న ఆ పాత రైల్వే బోగీలను ఏం చేయాలి, వాటిని ఎలా వదిలించుకోవాలి అనేది న్యూయార్క్ ట్రాన్సిట్ అధికారులకు పెద్ద సవాల్గా మారింది. సరిగ్గా అప్పుడే 1990లో ప్రముఖ పర్యావరణవేత్త జాక్ మోయర్ ఒక అద్భుతమైన ఆలోచన తెరపైకి తెచ్చారు. ఆ పాత రైల్వే బోగీలను సముద్ర అడుగున పడేసి వాటిని సముద్ర జీవులకు కృత్రిమ ఆవాసాలుగా మార్చాలి అన్నదే ఆయన ఆలోచన. ఆయన ప్రతిపాదికను MTA అంటే మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ సంస్థతో పాటు పలు ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా పూర్తిగా మద్దతు తెలిపాయి. అయితే ఈ బోగీలను నేరుగా తీసుకెళ్లి సముద్రంలో పడేయడం అంత సులభమైన విషయం కాదు. దీని వెనుక చాలా పెద్ద మరియు కష్టమైన ప్రక్రియ ఉంటుంది. పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా చూడాలి. అందుకోసం ముందుగా ఈ పాత బోగీలను మాన్హట్టన్ లోని ఒక ప్రత్యేకమైన వర్క్ షాప్ కు తరలిస్తారు. అక్కడ కార్మికులు చాలా కష్టపడి ఆ బోగీలను పూర్తిగా ఖాళీ చేస్తారు. బోగీలో ఉండే సీట్లు, అద్దాలు, సూచిక బోర్డులు, టైర్లు, ఇంజిన్ ఆయిల్, డీజిల్ మరియు ప్లాస్టిక్ వంటి వాటిని అత్యంత జాగ్రత్తగా వేరు చేస్తారు. కాలుష్యానికి కారణమయ్యే ఏ ఒక్క చిన్న వస్తువు కూడా అందులో లేకుండా శుభ్రం చేస్తారు. చివరికి 15.5 మీటర్ల పొడవు మరియు 2.7 మీటర్ల వెడల్పు ఉన్న ఒక ఇనుప చట్రం మాత్రమే మిగులుతుంది. చేపలు మరియు సముద్ర జీవులు లోపలికి సులభంగా వచ్చిపోవడానికి వీలుగా ఆ బోగీల తలుపులు మరియు కిటికీలను పూర్తిగా తెరిచి ఉంచుతారు. ఇలా అన్ని విధాలుగా సిద్ధం చేసిన బోగీలను భారీ బ్యాడ్జ్ల ద్వారా, అంటే పెద్ద పడవల ద్వారా సముద్రంలోకి తీసుకెళ్తారు. న్యూజెర్సీ, మేరీలాండ్, వర్జీనియా, జార్జియా మరియు సౌత్ కరోలినా వంటి పలు రాష్ట్రాల తీర ప్రాంతాల వెంబడి అట్లాంటిక్ మహాసముద్రంలో వీటిని ముంచుతారు. ఒక్కొక్క బోగి చాలా బరువు ఉండటం వల్ల అది సముద్రంలో పడేటప్పుడు ఏమాత్రం పొరపాటు జరిగినా పడవలు బోల్తా పడే ప్రమాదం ఉంటుంది. అందుకే చాలా నెమ్మదిగా, అప్రమత్తంగా వాటిని సముద్ర అడుగున దించుతారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా
ఎంటీఏ సంస్థ 2001 నుంచి 2010 వరకు ఏకంగా 2580 రైల్వే బోగీలను ఈ విధంగా సముద్రంలో వేసింది. మరి ఇంత కష్టపడి రైళ్లను సముద్రంలో వేయడం వల్ల ప్రకృతికి ఏంటి లాభం అనే సందేహం మీకు రావచ్చు. అతి తక్కువ సమయంలోనే ఈ ఇనుప బోగీల చుట్టూ రకరకాల మొక్కలు, నాచు మరియు పగడపు దీవులు పెరగడం ప్రారంభమైంది. ఇది నెమ్మదిగా కదిలే చేపలకు మరియు ఇతర సముద్ర జీవులకు ఒక సురక్షితమైన నివాసంగా, రక్షణ కవచంగా మారింది. సుమారు 30 నుంచి 40 రకాల సముద్ర జీవులు అంటే రొయ్యలు, పీతలు, ట్యూనా మరియు ఇతర అరుదైన సముద్రపు జీవులు ఈ బోగీలలో ఆశ్రయం పొందుతున్నాయి. ఇక్కడ నివసించే చేపలకు సమృద్ధిగా ఆహార వనరులు సృష్టించబడ్డాయి. ఈ బోగీల వల్ల ఆ ప్రాంతంలో ఒక సరికొత్త జీవవరణ వ్యవస్థ ఏర్పడింది. సాధారణంగా ఇసుకతో ఉండే సముద్రపు అడుగు భాగంలో దొరికే ఆహారం కంటే ఈ కృత్రిమ ఆవాసాల దగ్గర ఏకంగా 400 రెట్లు ఎక్కువ ఆహారం లభిస్తుండటం నిజంగా ఆశ్చర్యకరం. అమెరికా తూర్పు తీరంలో ఇలాంటి కృత్రిమ ఆవాసాలు 14 వరకు ఏర్పాటు చేశారు. పనికిరావు అని పక్కన పడేసిన పాత రైల్వే బోగీలు ఈ రోజు సముద్రంలో ఎన్నో మూగజీవాలకు ప్రాణాధారంగా నిలుస్తున్నాయి. మనిషి వినాశనానికే కాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా కారణం కాగలడు అనడానికి ఈ ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన ఉదాహరణ. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా వ్యర్థాలను ఇతర అద్భుతంగా సద్వినియోగం చేసుకోవడం నిజంగా అందరికీ ఆదర్శనీయం. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన మరియు ఆలోచింపచేసే వార్తలు, తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టూడియో 1 న్యూస్.